ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానము కొరకు ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 17వ వచనమును చదువుకున్నా. నీవు కదురును పట్టుకొని తలుపులోనికి దిగునట్టుగా వాని చెవికి దానిని గుచ్చవలను. ఆ తర్వాత అతడు నిత్యము నీకు దాసుడై ఉండును. అలాగుననే నీవు నీ దాసికిని చేయవలను. ఈరోజు మనము ధ్యానించుకునే అంశం ఏంటంటే, రంధ్రము చేయబడిన చెవి లోకమునకు కనిపించుట అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ వచనము మనందరికీ చాలా పరిచయమైన వచనమే. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను తన కొరకు ఏర్పరచుకొని ఉన్నాడని మనందరికీ తెలుసు. అలాగే వారు తమ జీవితపు ప్రతి కోణములోనూ ప్రతి విషయములోనూ ఏ విధంగా వారు నడుచుకోవాలో, ఏ విధంగా వారు ప్రవర్తించాలో ఆ విధంగా వారు నడుచుకొనున్నట్లు తన ధర్మశాస్త్రమును వారికి అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఈరోజు మనం చదువుకున్న భాగం ఏంటంటే, ఇశ్రాయేలీయులు వెల చెల్లించి కొనుక్కున్న దాసుని విషయంలో, అనగా తమ ఇంట పనిచేసే దాసుని ఎడల ఏ విధంగా వారు ప్రవర్తింపవలెనో దేవుడు వారికి చెప్పిన విషయం ఇక్కడ మనం చదువుకున్నాం, చూసుకున్నాం. ఆ దాసుడు 6 సంవత్సరాలు బానిసగా పనిచేస్తాడు. కానీ 7వ సంవత్సరంలో ఆ దాసుడు స్వాతంత్రుడై వెళ్ళుటకు ఆ దాసునికి అవకాశం ఉంది. కానీ ఒకవేళ ఆ దాసుడు తన యజమానికి జీవితాంతం సేవ చేస్తూ దాసునిగా ఉంటానని ఇష్టపూర్వకంగా నిర్ణయించుకున్నట్లయితే, అప్పుడు అతని యజమానుడు కదురును పట్టుకొని తలుపులోనికి దిగునట్టుగా వాని చెవికి దానిని గుచ్చవలను. అనగా అతని యజమానుడు కదురును తీసుకొని ఆ దాసుని చెవికి రంధ్రము చేయవలను. ఈ విధముగా చేయటం వలన అతడు తన ఇష్టపూర్వకంగా బానిసగా మారినట్టు సూచిస్తూ ఉంది. గుర్తుంచుకోండి, ఈ నిర్ణయం తీసుకునేది యజమానుడు కాదు, కానీ ఈ నిర్ణయాన్ని స్వయాన ఆ దాసుడే తీసుకోవాలి. అయితే ఇలాంటి దృఢ నిర్ణయం అనేది యజమానునిపై ఆ దాసునుకున్న ప్రేమపై ఆధారపడి ఉంటుంది. అప్పుడే ఇలాంటి దృఢమైన నిర్ణయం ఆ దాసుడు తీసుకోగలుగుతాడు. ఆ దాసుడు, నేను నా యజమానుని పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ ఉన్నాను గనుకనే నేను స్వాతంత్రుడను కాకూడదు అని అనుకొనుచున్నాడని అతడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఆ దాసుడు తన యజమానితో ప్రేమ అనే బంధంతో బంధింపబడి ఉన్నాడు గనుక ఆ దాసుడు బయట స్వాతంత్రమును బట్టి వచ్చే సంతోషాన్ని అనుభవించుటకు కోరుకొనక తన యజమాని ఇంటిలోనే ఉండుటకు కోరుకుంటూ ఉన్నాడు. మరియు అతడు తన యజమానుని ఇంటిలో ఉండుటయు మరియు అతనికి తన యజమానుడు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కూడా అతడు సంతృప్తి చెంది ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా మన దేవునితో మనకున్న ఆత్మీయ సంబంధానికి ఛాయగా, ఒక నీడగా ఉన్నాయి. మనము ఒకానొక సమయంలో పాపమునకు బానిసలుగా ఉన్నప్పుడు మన యజమానుడైన మన ప్రభు అన్నిటికంటే గొప్ప వెలను మన కొరకు చెల్లించి మనల్ని కొని ఉన్నాడు. మరియు మనము ఆయన నుండి శరీరపరంగాను ఆత్మీయంగాను ఆశీర్వాదాలను అనుభవించాం. దేవుడు తన ప్రేమను మరియు కృపను బట్టి ఆయన ఆశీర్వాదాలను మనపై కుమ్మరించాడు. అయితే మనము భయపడుతూ దేవునికి బానిసలుగా ఉండే సంబంధాన్ని దేవుడు మన నుండి కోరుకోవటం లేదు, కానీ మనము హృదయపూర్వకంగా ఆయనను ప్రేమించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే దేవుడు మనకు ఏ సౌభాగ్యాన్ని అయితే అనుగ్రహించాడో దానికి మనము దేవుని పట్ల ఎంతో కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ఎందుకంటే మనము ఆయన శరీరంలో ఒక అవయవముగా, ఆయన కుటుంబంలో ఒక సభ్యునిగా మారి ఉన్నా. మన చెవికి ఉన్న ఈ రంధ్రము లోకమునకు ఏమి తెలియజేయుచున్నదంటే, మనం ఇష్టపూర్వకంగా ఆయనకు దాసులమై ఉన్నామనే విషయాన్ని ఈ లోకమునకు తెలియజేయుచున్నది. రండి, మనల్ని మనం పరిశీలించుకొని చూసుకుందాం. నేను నా ఇష్టపూర్వకంగా లేక నా స్వేచ్ఛతో ప్రభువుని వెంబడిస్తున్నానని చెప్పుటకు ఆ దాసుని చెవికి రంధ్రం ఉన్నట్టుగా నా చెవికి రంధ్రం ఉందా? నేను ఇష్టపూర్వకంగా లేక నా స్వేచ్ఛతో దేవుని ఆజ్ఞలను గైకొనుచున్నానా లేక బలవంతముగా గైకొనుచున్నానా అని
పరిశీలించుకుందాం, పరీక్షించుకొని చూసుకుందాం. పరలోకంలో ఉన్న దేవదూతలు మరియు పరలోకంలో ఉన్న ఇతర జీవులు దేవుణ్ణి ప్రేమిస్తున్నాయి. కానీ వారికంటే మనకు దేవునితో ఉన్న సంబంధం ఎంతో ఉన్నతమైనదై ఉన్నది. దేవుడు మనల్ని తన సంతానముగా చేసి ఉన్నాడు గనుక మనం ఆయనతో పాటు వారసులమై ఉన్నాం. కాబట్టి మన సంబంధం దేవునితో ఇంకా ఎంతో లోతైనదిగా ఉంటుంది, ఇంకా ఎంతో దృఢమైనదిగా ఉండాలి. కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే, విచారకరమైన విషయం ఏంటంటే, మనతోనూ మనలో నివసించే పరిశుద్ధాత్మను మనం ఎంతగానో దుఃఖపెడుతూ ఉంటాం. ఎందుకు అంటే మనం దేవుని ఆజ్ఞలను గైకొనుచున్నప్పుడు సనుగుచూ ఉంటాం, నిర్లక్ష్యముతో బద్ధకస్తులముగా ఉంటాం. మన చెవికున్న రంధ్రం మాత్రం మనం దేవుని ప్రేమిస్తున్నామని తెలియజేస్తుంది. కాబట్టి రండి, ఈ రోజుల్లో యథార్థమైన హృదయంతో హృదయ అంతరంగంలో నుండి మన ప్రభువుని మనం ప్రేమిద్దాం. మనం మన జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణే ప్రేమించే హృదయాన్ని దేవుడు మనకు ప్రసాదించులాగున హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే దేవుని ప్రేమ అనే బంధంతో బంధింపబడదాం. ఈ బంధమును ఈ లోకంలోని ఏ శక్తి గాని ఇంకా ఏ వ్యక్తి గాని దానిని తెంచలేనంత బలమైన ఒక దృఢమైన బంధంగా అది ఉండునట్లు మనం ప్రార్థన చేద్దాం. రండి, మనం పూర్ణ హృదయంతో దేవుని ఆజ్ఞలను గైకొందాం. ఈ విధంగా మనం జీవించినట్లు దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా తండ్రి, ఈ మంచి సమయం కొరకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ పరిశుద్ధమైన వాక్యం కొరకు నీకు వందనాలు ప్రభువా. నీ కృప చేతనే మేము రక్షింపబడి ఉన్నాం. నీవు మమ్మల్ని ప్రేమించాం. ఇదిగో నీ కృపను బట్టి మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించుచు నిన్ను సంతోషపరుస్తూ నీతో ఉన్న సంబంధమును గంభీరంగా తీసుకొని నీతో నడుచుటకు మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయము. అనేక సార్లు మేము నిన్ను దుఃఖపెట్టి ఉన్నాం గనుక ప్రభువా, నీవు మమ్మల్ని క్షమించు. నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించే హృదయాన్ని మాకు అనుగ్రహించుము ప్రభువా. మేము అన్నిటికంటే ఎక్కువగా నిన్నే ప్రేమించుచున్నామని మా ప్రవర్తన ద్వారా ఈ లోకం అర్థం చేసుకున్నట్లు నిన్నే హృదయపూర్వకంగా ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయము. నీ రాకడ అతి సమీపంలో ఉంటుండగా నీ ఎడల మా ప్రేమ ప్రతిదినము అధికమగునట్లు మాకు సహాయం చేయము. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది గనుక రండి, ఈ రోజుల్లో మనం యథార్థ హృదయంతో ప్రభువుని ఎంతగానో ప్రేమిస్తున్నామనేది లోకం ఎదుట మన ప్రవర్తన ఒక సాక్ష్యంగా ఉండునుగాక. దేవుడు మనందరిని ఆశీర్వదించునుగాక. మరణాత.